నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో ఆదివారం జరిగిన సభలో కాటమయ్య రక్ష కవచం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మనసులో ఏ మాట ఉన్నా అది గౌడన్న ముందు ఈదుల్లోనే బయటపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకటో మూత కాకుండా రెండో మూతకైన మనసులో మాట తాళ్లలో బయటకు వస్తుందని సభలో జనాలని నవ్వించారు సీఎం రేవంత్ రెడ్డి. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీక అని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో గౌడన్నలు కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గౌడ సామాజిక వర్గం చేసిన కృషి గొప్పదని అన్నారు. సభానంతరం సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికులతో భోజనాలు చేశారు. తాటి చెట్టు నుంచి గీత కార్మికులు జారి పడకుండా, కింద పడిన ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కాటమయ్య రక్షణ కవచం కిట్లను గౌడన్నలకు అందజేశారు. మోగుకి మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడ ఒకసారి అంతే సార్, రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్. ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్కి ఇది తగిలించుకోవడమే. ఈ రోపు ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా, గుయ్యి కాళ్ళ నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలా మంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు, అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకు పెట్టేసుకుంటారు సార్. కాలుకు పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలా మంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలామంది అప్పుడు, అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే, సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. కంప్లీట్ బ్యాచ్, కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్ లో మరి నీరావి కొన్ని వచ్చినాయి, దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు, టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయనికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా. నమస్కారం సార్ సీఎం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి, ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా వారికి హృదయ పార్ట్లు చేసి అమ్మినటువంటి ప్రభుత్వంలో అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కావలసిన ప్రధానమైన 2-3 అంశాలు. ఒకటేమో రాను రాను వనం అంతరిస్తా ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతా ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండొచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు. ఇలా నుంచి దీనికి ఒక లక్ష్యాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన భాగంలోనే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కూడా 80 పైచిలకు బై ప్రోడక్ట్ సంబంధించిన అంశాలను తప్పకుండా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తూ ఈరోజు గౌరవ గీతా చేయమని అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది. ఇదే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు 2004 నుంచి 2014లో ప్రజలకు ఒక మంచి పరిపాలనను
సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు పునాదులు వేసిండ్రు. అందులో భాగంగానే బడుగు బలైన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి. ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. కరీంనగర్లో అద్దంలా తీర్చిదిద్దామని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని చెప్పారు. బండి సంజయ్ను కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగతోనూ కలిసి చర్చిస్తానని చెప్పారు. స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని తెలిపారు. జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని తెలిపారు. అందరం కలిసి కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. గొడవలు ఆపేసి రాబోయే తరాలకు జనరల్ బాడీలకు అద్భుతమైన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఎంత గగనమైతుంది ఇంకెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వచ్చిందాక నా ఫస్ట్ ఎలక్షన్ అది చదువుకోవడం, ఇక్కడ పుట్టడం, ఆ ధైర్యము, ఆ ఆలోచన రావడం. ఇలా ఏడు జన కూడా నేను ఏడు పుట్టినప్పుడు అంటే కరీంనగర్ కాపువాడలో పుట్టినా చెప్పండి. ఇవాళ మా కృష్ణ మంచి ఐటమ్ రాసింది ఆ పేపర్లో, జంబల్ గడ్డ నుంచి ఢిల్లీ వరకు అని చెప్పండి. కాబట్టి నేను మీవోని, నేను ఇక్కడ అంటే మున్నూరు కాపు అయినప్పటికీ కూడా అనేక సంఘాలు ఇవాళ నాకు సపోర్ట్ చేసినాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మున్నూరు కాపులు అంటే ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాలి. మనం ఇలా పోటీ పడాలి. నేను గతంలో కూడా మున్నూరు కాపు సంఘ సమావేశంగా సపోర్ట్ చెప్పినాను. నేను ధర్మం కోసం పనిచేస్తాను. నేను ఇక్కడ నాకు ఎప్పుడు భయపడలే. మీరు అందరం కూడా బండి సంజయ్ మినిస్టర్ అయ్యాడు, సరే కష్టపడాడు. దీని వెనుక నేను పడ్డవాళ్ళు వాళ్ళు వాళ్ళే. చాలా సందర్భం నా మీద 109 కేసులున్నాయి. ఇప్పుడు 109 కేసులున్నాయి. 2 సార్లు జైలుపోయినా. మొన్న మా అమిత్ షా గారు అన్నారు, నేను 109 ఒక నాయకుడు వచ్చి అట్లా జోగొద్ది పెద్ద క్రిమినల్ సార్ బండి సంజయ్ అని అనుకుంటా. మతాలు మార్చే ప్రయత్నం కొన్ని సంవత్సరాలు చేస్తున్నాయి. మా చుట్టాల దగ్గర ఓటు పరీక్ష కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం చూస్తా, ఇట్లా చూస్తా. చలో సినిమా అయితే చెప్పే సాడా ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు. కేసీఆర్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఢిల్లీ పోయి లీకులు ఇచ్చుకోవడం పన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకటే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శాసనసభ్యులు ఆలోచించాలి. మీకు ఏ పార్టీని చూసి ఓటేసారు, ఏ పార్టీ సింబల్ మీద ఓటేసారు. ఏమనంటే ఏం చెప్తారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి ఇది కామన్ డైలాగ్ అయిపోయింది. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలంతా పిచ్చులు కాదు మీకు ఓటేసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే గోడమే పిల్లులక ఏ పార్టీ అధికారం కూడా టక్కన 40 వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఒక కామన్ డైలాగ్ చెప్పి ఇలా పోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికార పార్టీ వాళ్ళు పిచ్చోళ్ళు అయింది. ఏ పార్టీ అధికార పార్టీలో పిచ్చోళ్ళు అయింది వాళ్ళందరూ. మరి ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి అభివృద్ధి ఇవ్వాలి. మీరు ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో జరగనే, ఇలా పోయి వేరే పార్టీలో జరగనే వాళ్ళు నిధులు ఇస్తే ఇంతవల్ల పార్టీ సింబల్ మీద గెలిచిన పిచ్చోళ్ళు అయింది వాళ్ళు కూడా అయింది. వాళ్ళకి ఇవ్వడానికే నిధులు లేవా, మీకే కనిపిస్తారు నిధులు. యువకులందరూ యువకులందరూ వచ్చి ఇలా ఉద్యమాలు చేస్తే వాళ్ళు అనేక ప్రాంతాల్లో లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ అందరూ కూడా వాళ్ళని గెలిపించిన ప్రజలే చీతు అంటున్నారు. వాళ్ళని చూసి బయటికి ఏదో మేకపోతే కంపెనీ చూసి ఏదో నీతి వాక్యం. యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సీఎంతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగ పదవి విరమణ పరిమితి వయసు 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీలకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపట్టాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు ప్రయోజనాలు అందేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం నేను అటెండ్ అవుతాను తప్పనిసరిగా. ఐటీ రంగాలకు సంబంధించిందే కానీ, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన వారికే కానీ, ఈరోజు డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు తెలిసిన వారు ఇక్కడ చాలాలో 30 సంవత్సరాల క్రితం ఆ కరికులంలోనే ముందుకు పెడతామా, దానికి తోడు పరిశ్రమలకుతో పాటు రాబోయే కాలంలో R&D అంశాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇది కూడా దృష్టిలో పెట్టుకొని కరికులం ఆ విధంగా డిజైన్ చేసే కార్యక్రమం మనము రాబోయే కాలంలో దట్ మే బి చార్మినార్, దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దట్ మే బి ఈఫిల్ టవర్, లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు. లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. ఈ రోజుకు దేశంలోనే టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతోని మాట్లాడి తర్వాత నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం. నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి అనుకోలేదా? నియామకాలు జరుగుతాయో తెలియదు. తొలగించే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి తీవ్రమైన సమస్యల Respected my colleague commissioners of police, Rachakonda Commissioner Sudhir Babu garu, Cyberabad నేను ఒక రెండు మిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ దేర్ఫోర్ వి ఆర్ మోర్ ప్రౌడ్ వ్యక్తి ప్రెజెంట్ ది ఎన్ఎస్ఎస్ పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లా పోయో ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబానికి కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో డిఫైన్ చేస్తారో. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు జిల్లా ఏటునాగరం మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా ఏటునాగరం మండలంలోని 163 జాతీయ రహదారి ఫంక్షన్ హాల్ సమీపంలో రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడ్ నుంచి సత్యనారాయణరాజు, అతని భార్య సత్యవతి దేవి, కూతురు అనిత మిగతా ఇద్దరితో కలిసి ఏటునాగరంకు తన కూతుర్ని విజయవాడ బస్ ఎక్కించేందుకు ఆటోలో వెళ్తున్నారు. అదే క్రమంలో ఆటోని లారీ ఢీకొట్టుకొని అందులోనే ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. మిగతా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా వారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బస్ స్టాండ్కి ఆటోలో వెళ్తుండగా హైవే మీద లారీ దిగి ఆటో యాక్సిడెంట్ అయ్యి మా అత్తగారు మా బావగారు డ్రైవరు స్పాట్లో చచ్చిపోయారు. వాళ్ళు పాప మా బావగారు పాప హాస్పిటల్లో ఉంది. ఇంకో డ్రైవర్ కూడా వచ్చిన ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు. మీ పేరు? నా పేరు ప్రసాదరాజు, వాజేడు. వీళ్ళు ఎవరు? వాజేడు. మానవ సేవ మాధవ సేవ అని నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు. సేవ చేయాలని మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మనసును పొందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూల పల్లెలోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించి ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి సోదరులు మెడికవర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గూడాల్లో ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం ములుగు జిల్లా ఏటునాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులతో ఈ క్యాంపు పెట్టామని నిర్ణయించారు. అన్ని రకాల వ్యాధులకు టెస్ట్ స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపుల్లో సుమారు 500 మంది వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వారు వెల్లడించారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. శనివారం నాడు మడికొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ అభినందన సభకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్యకి గజమాలతో ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్, ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేసేందుకే కృషి చేస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. ఓరుగల్లుకోట నుంచి ఎర్రకోటను తనకు పంపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కెఆర్ నాగరాజు గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యులైనటువంటి డాక్టర్ కడియం కావ్య గారిని శాలువాతో సత్కరించి పూలమాలతో పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తున్నారు. ఇది వర్ధన్నపేట నియోజకవర్గ నాయకుల అందరి తరఫున ప్రేమపూర్వక ఆహ్వానం. ఎంపీ గారు మీకు స్వాగతం, సుస్వాగతం. జిల్లా అధ్యక్షులు ఎనపల్లి గారు స్వర్ణ గారి తరఫున ఎంపీ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంపీ ఆహ్వానం, సన్మానం. జిల్లా అన్ని పనులు జరగాలి. గవర్నమెంట్ భూములు కూడా మనకు వచ్చేటట్టు ఆయన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. కాబట్టి రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అన్న ఉద్దేశంతో తను చాలా పథకాలు తేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మరియు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఇక్కడ చాలా పెండింగ్ విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేసుకోవడం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడం, ఎడ్యుకేషనల్ హబ్ గా ఏర్పాటు చేసుకోవడం. మాట్లాడలేకపోతున్నా. అందరికీ కూడా ఇక్కడ నన్ను ఆశీర్వదించి మీ ఇంటి అమ్మాయిగా పార్లమెంట్ పంపించినందుకు మీకు ఏ రోజు కూడా చెడ్డ పేరు రాకుండా నేను అందరూ తలెత్తుకునే విధంగా కడియం కావ్య మా పార్లమెంట్ నాన్నగారి ఆశీస్సులతోటి అలాగే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారు. అసలు మళ్ళీ ఒక జనగణమన వాడుతున్నాను అంటే దానికి కారణం ప్రతి ఎవరు ఉండకూడదు. మీరు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే, మీకు అక్కడ ఎంత గౌరవం ఉంటే ఇక్కడ మీకు ఢిల్లీలో అంత గౌరవం. నిజంగా కూడా ఒక్కసారి చెంపవగలు కొడితే బుద్ధి రాలేదు అని చెప్పి మళ్ళీ చాచి పెద్ద చెంపదెబ్బ కొట్టిళ్ళు. 2 రెట్లు నాకు అధికంగా మెజారిటీ ఇచ్చి నా వర్ధనపేట ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు విన్నపడి ఉంటాను. వర్ధనపేటలో అభివృద్ధి చేయాల్సిన పని నా దయతలిచి నాకు 2 నెలల్లోనే మళ్ళీ అవకాశం కలిగింది. ఇక ముందు ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్పారు వర్ధమాల్లో ఉన్నాం కాబట్టి అవన్నీ పనులు చేసిన నేలాది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిన పని నా మీద ఎంతైనా ఉంది. కొండ సూర్యకమ్మ కనిపిస్తే ఆమెతో సైన్ చేపిస్తారు మేడం తోటి. అట్లా ఎప్పుడు టైం వేస్ట్ చేయడు, ఫైల్ పట్టుకొని తిరుగుతాడు ఒక స్టూడెంట్ లెక్క. మీకు రానున్న రోజులు ఇప్పుడు ఒక ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్ ఎవరికైతే బాగుంటది అన్నది. ఇప్పుడు జనాలు ఎగ్గొట్టుకున్నాక 2 కట్టెలు పెట్టుకుని నడుస్తారు కదా, క్లచెస్ అంటారు. మనకు ఆ పేరు నిలబడిపోతే కాంగ్రెస్ సభ్యులు గెలవాలి అన్నట్టు కష్టపడితే రానున్న రోజులు అన్ని మనే అయితే. ఇకపోతే ఎంపీగా నేను చేయాల్సిన పనులు నేను ఓత్ తీసుకోకముందే ఒక 2 రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది సీఎం. మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, చిన్నారులు, స్థానిక గ్రామస్తులు మహంకాళి పోచమ్మ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బాసాలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బాజా భజంత్రులతో ప్రధాన వీధులు కూడా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఆల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తొలిసారి నా పుట్టిన గడ్డ గోరుగల్ నుంచి మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా రాష్ట్ర రైతన్నులకు రైతు కూలీలకు ప్రజలకు వందనాలు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు హారతులు పట్టి జేజేలు పలికారు. ఆశీర్వాదం అందించి నూతన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతన్నకు అండగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతు సంక్షేమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నాం. ఈ సందర్భంగా మన కళ్ళ ముందే రాష్ట్ర రైతాంగానికి అండగా నిలబడడంలో ముఖ్యం రేవంత్ రెడ్డి నాకు రాష్ట్ర ఆల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చారు. ఇది దేశానికి అన్నం పెట్టే రైతన్నుల రుణమని తీర్చుకునేందుకు రైతు బిడ్డలు నాకు మంచి అవకాశమని నేను సంతోషిస్తున్నానని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు, ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. రైతు ప్రభుత్వంగా, రైతు పక్షపాతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ గోకుల్ నగర్లోని టీ జంక్షన్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీ జంక్షన్ అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీ జంక్షన్ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు లింగయ్య, కోశాధికారి రమేష్, ప్రధాన కార్యదర్శి గణేష్, సహాయ కార్యదర్శి రవికుమార్, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ వచ్చే నెల 11వ తేదీ టీ జంక్షన్ టూర్ సంబంధించిన విధి విధానాలు సంఘం సభ్యుల సమక్షంలో అభిప్రాయాలను వెల్లడించారు. అదేవిధంగా సంఘం నెలసరి వాటా పెంచుటకు గురించి సంఘం సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సంఘం సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేవిధంగా ఇతర సభ్యులు మాట్లాడుతూ సంఘం ఒక గొలుసు లాంటిదని, సంఘం ఎప్పటికీ కొనసాగించాలని, అందరూ సుఖ సంతోషాలను పంచుకోవాలని అన్నారు. అలాగే పులి రాజేంద్ర గారు నమస్కారం. సంఘం మనం నిర్వహించుకున్నాం, చాలా బాగుంది. 500 మెట్లు కూడా నాకు ఇస్తారు. టూర్ కూడా అందరు రావాలి, అందరు ఖర్చు చేయాలి. ఇది రారు నా పైసలు నాకి అని అట్లా అనుకుంటారు. అందరూ అందరూ చెప్తారు, ఎవరేమంటారు అందరం కలిసి మొత్తం పోయేద్దాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.